ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిలాంధ్రావని అల్లారు ముద్దుబిడ్డ, అడుగు బడుగు స్థాయి ప్రజల ఆశాజ్యోతి, అందరూ కావాలనే అభ్యుదయ నేత, గాలి సోకని మూల మూలలకు మారు మూలలకు తన ఊపిరి అందిస్తున్న, అలాగే చీకటి పల్లెల్లో సైతం వెలుగులు నింపుతున్న, క్రీస్తు బోధనలోని సమత మమత సిద్ధాంతాలను పాలనా రూపంలో ప్రజానురంజకంగా అందిస్తున్న మహనీయులు, తండ్రిని మించిన తనయుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మహోదయులు. క్రీస్తు జయంతి రోజు ఈ పండుగకు ఆయన మళ్ళీ 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 రావాలని, వారి దీవెనలు అలాగే వారి పాలన మన ఆంధ్రదేశ ప్రజలకు చిరకాలము అందాలని మనపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. వారి వలె బహుముఖ సేవా పరాయణులైన ఇతర నాయకాగ్రనేతలకు, వారి నేతృత్వంలో పనిచేస్తున్న అధికారులకు, మా సహపీఠాధిపతులకు, పలు క్రైస్తవ శాఖల అధినేతలకు, మిత్ర పాస్టర్లకు, గురువులకు, కన్య స్త్రీలకు, క్రీస్తు రాక కోసం ఎదురు చూస్తున్న వారందరికీ, ఈ వేడుకలలో పాల్గొంటున్న సోదర సోదరీలకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం పాలస్తీనా దేశంలోని బెత్లెహేములో క్రిస్మస్ పండుగను చేసుకోబోమని క్రైస్తవ అధికారులు ప్రకటించారు. దీనికి కారణం ఏమిటంటే, పాలస్తీనా ఇస్రాయేలు యుద్ధ మూలంగా అనేక మంది చిన్నారులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు విసురుకున్న బాంబుల ఫలితంగా మిగిలిపోయిన శిథిలాల మధ్య అనేక మంది చిన్నారుల మృతదేహాలను వాళ్ళు కనుగొన్నారు. అందుకే వారి గౌరవార్థం బాలయేసుని పుట్టినరోజు పండుగను వారు కొనియాడడం లేదు. నేటి యుగంలో ప్రతి దేశంలోనూ ఏదో ఒక సమస్య, సంక్షోభం తాండవమాడుతుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక పోరాటానికి గురవుతున్నాడు. ఎందుకంటే జీవితమే ఒక పోరాటం అయింది. పని, దాని సమస్యలు, ఒత్తిడులు ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి మధ్యలో మనకి ఈ క్రిస్మస్ సందేశం వినిపిస్తుంది. మనకు నమ్మకాన్ని, శాంతిని గురించి గుర్తు చేస్తుంది. చాలామంది క్రైస్తవులు కూడా క్రిస్మస్ సందేశాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. సరికదా వారి జీవితాలకు ఈ సందేశాన్ని వాళ్ళు అన్వయించుకోలేకపోతున్నారు. మరికొంతమందికి క్రిస్మస్ అంటే కేవలం సంబరాలు, వేడుకలు చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని, ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని, అలాగే వీరు క్రిస్మస్ను బాహ్యమైన వస్తువులతో సరిపెట్టుకుంటూ ఉంటారు. క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ క్రీప్, కేరల్స్, ఇంకా మరికొందరు వ్యంగ్యంగా కొన్ని విరక్తిని పుట్టించే ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. శాంతిని తెచ్చే మీ రారాజు ఎక్కడయ్యా అని మనందరినీ ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అసలైన క్రిస్మస్ సందేశం ఈ ప్రశ్నలన్నిటికీ సరిపడే ఉత్తర్వునిస్తుంది. గందరగోళం, సంక్షోభాలు, సమస్యలతో నిండిన ప్రపంచానికి క్రిస్మస్ సందేశం సరిపడింది. ఒక ఔచిత్యమైంది, విప్లవాత్మకమైనది, శాంతి సమాధానాలు నెలకొల్పగలదని అది హామీ ఇస్తుంది. వీటన్నిటిని సంగ్రహంగా 3 విషయాలలో చెప్పవచ్చు. అది క్రీస్తుని జననం, క్రీస్తుని మరణం, ఒక ఉత్కర్షమైన మానవ చరిత్ర. లూకా సువార్తలో 2వ అధ్యాయం 8-11లో, ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. కాబట్టి ఏమిటి శుభ సమాచారం? 2వ ప్రపంచ సంగ్రామంలో ఒక కుటుంబంలోని తండ్రి యుద్ధానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఆ కుటుంబంలో కేవలం అతని భార్య, చిన్న కొడుకు మాత్రమే మిగిలారు. వాళ్ళ ఇంట్లోని మెయిన్ బెడ్రూమ్లో చనిపోయిన వ్యక్తి యొక్క నిలువెత్తు పటాన్ని ఉంచారు.
ప్రతి రాత్రి ఈ చిన్న పిల్లవాడు వెళ్ళి ఆ ఫోటో వంక తదేకంగా చూస్తూ ఉండేవాడు. విసిగిపోయిన చిన్నారి బిడ్డడు ఒక రోజున ఎలా అన్నాడు అమ్మతో, అమ్మా, నాన్నగారు ఆ ఫోటో ఫ్రేమ్ నుండి బయటకు వచ్చి మనతో నిలబెడితే ఎంత బాగుండు అని అన్నాడు. 100 సంవత్సరాలు మానవులు జ్ఞానులు ఈ ప్రశ్నే వేశారు. దేవుడు ఆ ఫోటో ఫ్రేమ్ నుండి బయటకు వచ్చి మనతో నిలబెడితే